హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లిక్ టెకీ. ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది. మీరు కంపల్సరీ ఈ వీడియో పూర్తిగా వాచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటుంది. సో ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ని మనం వెబ్ క్యామ్ లాగా వాడాలంటే ఏం చేయాలి? సో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ని వెబ్ క్యామ్గా వాడడానికి వెరీ సింపుల్ స్టెప్స్తో మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి. కంప్లీట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. సో ఫ్రెండ్స్, ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒకటే నెట్వర్క్లో మీ మొబైల్, మీ సిస్టము ఉండాల్సి ఉంటుంది. సో మీ సిస్టంలో ఒక వెబ్సైట్ చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఆ వెబ్సైట్లో అయితే మీరు వెళ్ళి లాగిన్ చేసిన తర్వాత మీరు అక్కడ డ్రైవర్స్ ఉంటాయి. ఇరియం వెబ్ క్యామ్ అని ఒకటి ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో కూడా మీకు ఏ మొబైల్ అయితే మీరు వెబ్ క్యామ్గా వాడాలనుకుంటున్నారో దాంట్లో కూడా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇరియం వెబ్ క్యామ్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా రెండు లింక్ అయిపోతాయి. మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీ మానిటర్లో, మీ ఏదైతే దేంట్లో అయితే మీ ల్యాప్టాప్లో కానీ మీ డెస్క్టాప్లో అయితే దేంట్లో అయితే ఇన్స్టాల్ చేశారో అప్లికేషన్ అందులో మీకు చూపిస్తూ ఉంటుంది వీడియో. సో మీకు లైవ్ డెమో చూపిస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. సో డెస్క్టాప్ మీద మీకు చూపిస్తున్నట్టు ఇక్కడ ఇరియన్ వెబ్ క్యామ్ irian.com అని కొడితే మీకు హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇందులో మీకు వెబ్ క్యామ్ మీ ఓఎస్ని బట్టి మీరు వెబ్ క్యామ్ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. విండోస్ మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి విండోస్ని క్లిక్ చేస్తే మీకు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో పాత్ సెలెక్ట్ చేసుకోండి. నేను డౌన్లోడ్స్లో సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి దాన్ని ఎస్ కొడితే మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి నేను దీంట్లో ఇన్స్టాల్ చేయట్లేదు. అది డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి సో నేను ఆల్రెడీ అప్లికేషన్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ డెస్క్టాప్ మీద ఇరియన్ వెబ్ క్యామ్ ఆల్రెడీ చూపిస్తుంది, ఇందాక చూపించినట్టు. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఈ విధంగా స్క్రీన్లో చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఏదైతే మనం వెబ్ క్యామ్గా మార్చుకోవాలని అనుకుంటున్నామో ఆ ఆండ్రాయిడ్ మొబైల్తో ఇరియన్ గూగుల్ యాప్ స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లో ఇరియన్ వెబ్ క్యామ్ కొడితే మీకు ఇలా వస్తుంది. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేశాను, ఇలా వచ్చింది. సో రెండు ఒకే నెట్వర్క్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి ఈ విధంగా కనెక్ట్ అవుతాయి. ఇది రియర్ కెమెరా ఆన్లో ఉంది. సో ఈ విధంగా మొబైల్ ద్వారా మనకి నా ఫ్రంట్లో ఉన్న పీసీ మానిటర్ కనబడుతుంది. సో రియర్ కెమెరా ఇలా చూపిస్తుంది, ఫ్రంట్ కెమెరా వచ్చి ఇలా కనబడుతుంది. సో మళ్ళీ రియర్ కెమెరా ఆన్ చేశాను, ఇలా కనబడుతుంది. ఇవే వ్యూస్ని మనము సిస్టంలో ఎలాగ కనబడుతుంది అనేది నేను జస్ట్ మీ ఐడియా కోసం రికార్డ్ చేశాను, అది కూడా చూపిస్తాను. సో ఇది రియర్ కెమెరా, నైట్ కాబట్టి చీకటిగా ఉంది కొంచెం. సో సిస్టమ్ రెండు కనెక్ట్ అయిపోయాయి. సిస్టంలో నేను రికార్డ్ చేశాను, ఇది ఇలాగ చూపిస్తుంది. ఇది రియర్ కెమెరా త్రూ వెబ్ క్యామ్ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా. ఇది ఫ్రంట్ కెమెరా. సో క్లారిటీ అయితే బాగుంది. సో ఈ రకంగా మనము ఈ ఆండ్రాయిడ్ మొబైల్ని వెబ్ క్యామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ నేను రియర్ కెమెరా ఆన్ చేశాను. సో దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మనం దీన్ని పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మల్లిక్ టెకీ ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు. ఈ ఛానల్లో చెప్పే వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. ఎందుకంటే చూస్తున్నారు కానీ చాలామంది అయితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని మాకు యూట్యూబ్ అనలిటిక్స్ ద్వారా తెలుస్తుంది. సో దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు ఈ వీడియోలు ఉపయోగపడుతున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. Please help this channel to grow. Thank you.